ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 8 క్వాడ్రిలేటర్స్లోని ఎక్సర్సైజ్ 8.2 నుండి లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో 7th క్వశ్చన్ ఇది, లాస్ట్ వన్ దీంట్లో. సో ఏమి ఇచ్చాడో చూడండి. ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ లెట్స్ సి ఏ లైన్ త్రూ ద మిడ్ పాయింట్ ఎం ఆఫ్ హైపోటెన్యూస్ ఏబి అండ్ ప్యారలల్ టు బీసీ ఇంటర్సెక్ట్ AC at D. Show that D is the midpoint of AC and MD is perpendicular to AC. థర్డ్ వన్ వచ్చేసి CM ఈక్వల్ టు MA ఈక్వల్ టు హాఫ్ AB అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమన్నాడు, ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. సో ఏబిసి అనేది ఏంటి, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఏమన్నాడు, ఏబిసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నాడు. 90 డిగ్రీస్ ఎక్కడ ఉందన్నాడు, సి దగ్గర ఉందన్నాడు. ఓకేనా. సో రైట్ యాంగిల్ లెట్ సి అంటే సి దగ్గర ఎంత, 90 డిగ్రీస్. అంటే ఇక్కడ మనం సి తీసుకుందాం. ఇది సి, ఇది ఏబిసి. ఓకేనా. సో నెక్స్ట్ మిడ్ పాయింట్ ఎం ఆఫ్ హైపోటెనియస్ అన్నాడు. హైపోటెనియస్ అంటే ఇక్కడ సి దగ్గర 90 డిగ్రీస్ కదా. సో 90 డిగ్రీస్కి ఆపోజిట్ ఉండేది హైపోటెనియస్ అవుతుంది, అదే కదా. సో హైపోటెనియస్ ఏబి అన్నాడు. సో ఎం అనేది ఇక్కడ మిడ్ పాయింట్ అనమాట. ఓకేనా. హైపోటెనియస్ మీద ఎం అనేది మిడ్ పాయింట్. సో ఇంకేమన్నాడు, ప్యారలల్ టు బీసీ అన్నాడు. ఇంటర్సెక్ట్ ఏసీ ఎట్ డి అన్నాడు. సో ప్యారలల్ టు బీసీ అన్నాడు కాబట్టి అది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నాడు, ఏసీ అనే సైడ్ పైన డి అనే పాయింట్ దగ్గర అన్నాడు. అంటే ఇక్కడ డి తీసుకుంటే ఓకేనా. సో ఈ లైన్ని మనం జాయిన్ చేద్దాం. సో జాయిన్ చేస్తే ఈ లైన్ అనేది ఎండి అనేది బీసీకి ఎలా ఉందన్నాడు, ప్యారలల్ ఉందన్నాడు. అయితే ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అన్నాడు. ఇక్కడ డి అనేది ఏసీ యొక్క మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఎండి అనేది ఏసీకి పర్పెండిక్యులర్ ఉందని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సిఎం ఈక్వల్ టు ఎంఏ ఈక్వల్ టు హాఫ్ ఏబి అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్ తీసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అన్నాడు. సో దీంట్లో ఏం చేద్దామంటే, నేను ఇక్కడ నుంచి ఒక లైన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా. సో కన్స్ట్రక్ట్ చేస్తే ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇన్ ట్రయాంగిల్ ఏసీబి, సో ఈ ట్రయాంగిల్లో ఎం అనేది M is the midpoint, అంతేనా. M is the midpoint of side AB. ఓకేనా. అండ్ ఇంకేమన్నాడు, MD అనేది ఏమన్నాడు, MD అనేది దేనికి ప్యారలల్ ఉంది, MD అనేది BCకి ప్యారలల్ ఉంది, అంతేనా. MD అనేది BCకి ప్యారలల్ ఉంది. అలానే M అనేది మిడ్ పాయింట్ అన్నాడు. సో M అనేది మిడ్ పాయింట్, అలానే MD అనేది బీసీకి ప్యారలల్ ఉన్నప్పుడు అప్పుడు D అనేది ఏమవుతుంది, మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అవుతుంది కదా, అంతే కదా. సో D ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. రీజన్ వచ్చేసి ఏంటి, కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం కదా, అంతేనా. కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం, ది ఫస్ట్ వన్. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి, ఎండి అనేది ఏసీకి పర్పెండిక్యులర్ అనేది ప్రూవ్ చేయాలి. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ చూడండి ఒకసారి, ఏసీబి యాంగిల్ ఏసీబి, దీని ఈక్వల్ టు ఏమవుతుంది, ఏడిఎం అవుతుంది, అంతేనా. ఏడిఎం అవుతుంది. ఎందుకు, ఇవి రెండు ప్యారలల్ లైన్స్ అయినప్పుడు ఏసీ అనేది దీని నుండి పోయే ట్రాన్స్వర్సల్ అయినప్పుడు ఈ రెండు యాంగిల్స్ కూడా ఏమవుతాయి, కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకేనా. సో కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి, అంతే కదా. సో అదే ఇక్కడ రాద్దాం చూడండి. ఎండి is parallel to BC and AC is transversal line. అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ ఏసిబి ఈక్వల్ యాంగిల్ ఏడిఎం అవుతుంది. సో రీజన్ వచ్చేసి ఏంటి, కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకేనా. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ మనకి ఒకటి తెలుసు, యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని తెలుసు, ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్లో ఇచ్చారు కాబట్టి. సో యాంగిల్ ఏసీబీ ఈక్వల్ టు 90 డిగ్రీస్ గివెన్. సో యాంగిల్ ఏసీబీ ఈక్వల్ 90 డిగ్రీస్ అయినప్పుడు యాంగిల్ ఏడిఎం ఈక్వల్ టు కూడా ఎంత అవుతుంది, సో 90 డిగ్రీసే అవుతుంది. సో యాంగిల్ ఏడిఎం ఈక్వల్ 90 డిగ్రీస్ అన్నప్పుడు, సో ఇది 90 డిగ్రీస్ ఉన్నప్పుడు
ఈ లైన్ పైన. సో అప్పుడు ఏమవుతుంది, ఎండి అనేది ఏసీకి పర్పెండిక్యులరే అవుతుంది కదా, అంతే. సో దేర్ఫోర్ ఎండి పర్పెండిక్యులర్ టు ఏసీ. ఓకే, సెకండ్ వన్ కూడా ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏం ప్రూవ్ చేయాలి, సిఎం ఈక్వల్ టు ఎంఏ ఈక్వల్ టు హాఫ్ ఏబి అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ సిఎం అంటే ఇది, ఎంఏ అంటే ఇది. సో ఈ రెండింటి ఈక్వల్ టు హాఫ్ ఏబి అని మనం ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ ఏఎండి ఈ ట్రయాంగిల్, అలానే ట్రయాంగిల్ సిఎండి, ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకుందాం. ఓకేనా. సో ఈ 2 ట్రయాంగిల్స్ తీసుకొని ఆ రెండింటిని కాంగ్రెంట్ అని ప్రూవ్ చేస్తే సో దాని నుండి మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా. సో ఇన్ ట్రయాంగిల్ ఏఎండి అండ్ ట్రయాంగిల్ సిఎండి. ఓకేనా. సో ఈ 2 ట్రయాంగిల్స్లో ఏడి ఈక్వల్ టు ఏమవుతుంది, సిడి అవుతుంది. అంతేనా. ఏఎండి అంటే ఈ ట్రయాంగిల్, సిఎండి అంటే ఈ ట్రయాంగిల్. సో ఈ 2 ట్రయాంగిల్స్లో ఏడి ఈక్వల్ టు సిడి. ఎందుకంటే మనము ఇంతకుముందు ప్రూవ్ చేసాం ఫస్ట్ వన్లో డి అనేది మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేసాం కదా. సో అందుకని ఏడి ఈక్వల్ టు ఏమవుతుంది, సిడి అవుతుంది. రీజన్ వచ్చేసి డి ఈజ్ ద మిడ్ పాయింట్ సైడ్ ఏసీ. ఓకేనా. సో నెక్స్ట్ యాంగిల్ ఏడిఎం ఈక్వల్ టు యాంగిల్ సిడిఎం, ఈచ్ 90 degrees. ఇంతకుముందు ప్రూవ్ చేసాం అది కూడా. ఏడిఎం అంటే ఈ యాంగిల్, ఏడిఎం. ఓకే, ఏడిఎం ఈక్వల్ టు ఇది. సో సిడిఎం ఇది కూడా ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఓకే. సో ఈచ్ 90 degrees. సో నెక్స్ట్ ఈ రెండిట్లలో కూడా డిఎం అనేది కామన్ సైడ్, అంతేనా. రెండిట్లలో కూడా డిఎం అనేది ఉంది కామన్ సైడ్. సో అప్పుడు ఏమవుతుంది, డిఎం ఈక్వల్ టు డిఎం, దిస్ ఈజ్ కామన్ సైడ్. సో ఇది వచ్చేసి సైడ్, యాంగిల్ సైడ్ బై ఎస్ఏఎస్ రూల్. ట్రయాంగిల్ ఏఎండి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ సిఎండి. ఓకేనా. సో ఈ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అయినప్పుడు, ఈ ట్రయాంగిల్ కాంగ్రెంట్ అయినప్పుడు వీటి యొక్క కరెస్పాండింగ్ సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. అంటే అప్పుడు ఏమవుతాయి, ఏఎం ఈక్వల్ టు ఏమవుతుంది, సిఎం అవుతుంది. ఓకే. సో ఏఎం ఈక్వల్ టు సిఎం, ఏమవుతుంది, సిఎం. రీజన్ వచ్చేసి బై సిపి సిటి. ఓకే. సో ఇక్కడ ఏఎం ఈక్వల్ టు సిఎం అన్నాం కదా, అప్పుడు ఎం అనేది మిడ్ పాయింట్ అని అనుకున్నాం, అంతే కదా. ఎం అనేది మిడ్ పాయింట్. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, ఏఎం ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఒకసారి, ఏఎం ఇక్కడే రాస్తున్న పైన, ఏఎం ప్లస్ బిఎం ఈక్వల్ టు ఏంటి, ఏబియా. ఎం అనేది ఏబి సైడ్ పైన మిడ్ పాయింట్ కాబట్టి ఏఎం ప్లస్ బిఎం ఈక్వల్ టు ఏబి. ఇక్కడ ఏఎం ప్లస్ బిఎం ఈక్వల్ టు కూడా ఏఎంఏ కదా, ఎమ్ మిడ్ పాయింట్ కాబట్టి ఏఎం ఈక్వల్ టు బిఎం అవుతుంది కాబట్టి బిఎం ఈక్వల్ టు కూడా ఏఎం రాయొచ్చు, దట్ ఈక్వల్ టు ఏబి. సో ఏఎం ప్లస్ ఏఎం అంటే ఏమవుతుంది, ఏఎం ప్లస్ ఏఎం అంటే 2AM అవుతుంది. 2AM ఈక్వల్ టు ఏబి. సో ఏబి ఈక్వల్ టు ఏమవుతుంది, హాఫ్ ఏబి కదా, సారీ ఏఎం ఈక్వల్ టు ఏమవుతుంది, హాఫ్ ఏబి అవుతుంది. సో ఇక్కడ ఏఎం ఈక్వల్ టు హాఫ్ ఏబి. ఓకే. సో ఏఎం ఈక్వల్ టు హాఫ్ ఏబి అన్నప్పుడు ఇక్కడ మనం ఏఎం ఈక్వల్ టు సిఎం అని అనుకున్నాం. సో అప్పుడు ఏమవుతుంది, ఏఎం ఈక్వల్ టు సిఎం ఈక్వల్ టు హాఫ్ ఏబి అవుతుంది. ఓకే. సో అదే కదా మనల్ని ప్రూవ్ చేయమనింది, ఏఎం ఈక్వల్ టు సిఎం ఈక్వల్ టు హాఫ్ ఏబి అనేది ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో దీంతో 7th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. ఎక్సర్సైజ్ 8.2 కూడా కంప్లీట్ అయిపోయింది. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.